ఈ రాత్రి మీ చుట్టూ ఉన్న ప్రపంచం నిశ్శబ్దంగా మారినప్పుడు ఒక ప్రశ్న మిమ్మల్ని మీరు అడగండి. ఈ ప్రపంచంలో 800 కోట్ల మంది జనాభా ఉన్నారు. ఎన్నో నగరాలు, మరెన్నో ముఖాలు. కానీ మీ జీవితంలోకి ఆ ఒక్క వ్యక్తి మాత్రమే ఎందుకొచ్చారు? వారితోనే పరిచయం, వారితోనే ప్రేమ, వారితోనే 7 అడుగుల బంధం ఎందుకు జరిగింది? ఇది కేవలం ఒక యాదృచ్ఛికమా, లేక గత జన్మలో ఎక్కడో ఆగిపోయిన ఒక కథ మళ్ళీ మొదలైందా? మనం పెళ్లిపీట్ల మీద కూర్చున్నప్పుడు ఇది నా ఇష్టం, నా ఎంపిక అని అనుకుంటాం. కానీ గరుడ పురాణం మరియు మన ప్రాచీన కర్మశాస్త్రాలు మరొక సత్యాన్ని చెప్తున్నాయి. వివాహం అనేది కేవలం 2 మనసుల కలయిక కాదు, అది గత జన్మల బకాయిల ఘర్షణ. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం, మీ జీవిత భాగస్వామి నిజంగా మీ అర్ధాంగి లేదా అర్ధాంగుడా, లేక మీ గత జన్మల అప్పులను వసూలు చేయటానికి వచ్చిన అప్పులవాడా? ఆధునిక కాలంలో డేటింగ్ యాప్స్, మ్యాట్రిమోనియల్ వెబ్సైట్స్ చూసి మన భాగస్వామిని మనమే ఎంచుకుంటున్నామని భ్రమపడుతున్నాం. కానీ గరుడ పురాణంలోని ప్రేతఖండం ప్రకారం జీవాత్మ జన్మించిన 6వ రాత్రి విధాత నుదుటిపై కొన్ని రేఖలు రాస్తాడు. దీనినే లలాట రేఖ అంటారు. ఇందులో 3 విషయాలు ఎప్పటికీ మారవు. మొదటిది మీ మరణ సమయం, రెండోది మీ తల్లిదండ్రులు, మూడోది మీ జీవిత భాగస్వామి. ఈ జంటలను దేవుడేదో లాటరీ తీసి కలపడు. దీని వెనుకున్న అసలు సూత్రం రుణానుబంధం. రుణం అంటే అప్పు, అనుబంధం అంటే బంధం. గత జన్మలో మీరు ఎవరినైనా మోసం చేసి ఉండొచ్చు, ఎవరి సొమ్మునైనా లాక్కునుండొచ్చు, లేదా ఒకరు మీకెంతో సేవ చేసి ఉండొచ్చు. శరీరం బూడిదైనా ఆ ఎమోషనల్ అకౌంట్ ఆత్మతోనే ఉంటుంది. ప్రకృతి నియమం ప్రకారం ఆ అప్పు తీర్చడానికి ఇద్దరినీ ఒకే కప్పు కింద, ఒకే మంచంపై చేర్చే బంధమే వివాహం. వివాహంలో అగ్ని చుట్టూనే ఎందుకు తిరుగుతాం? ఎందుకంటే అగ్ని కర్మకు మరియు అప్పుకు ప్రతీక. ఆ 7 రౌండ్లు విశ్వశక్తి సాక్షిగా మీరిచ్చే మాట, మన గత జన్మల కర్మలను ఈ జన్మలో కలిసి పూర్తి చేస్తామని. గరుడ పురాణం ప్రకారం వైవాహిక బంధాలు ముఖ్యంగా 3 రకాలు. ఒకటి శత్రు వివాహం. ఇక్కడ ప్రేమ ఉండదు, ప్రతిరోజు ఒక యుద్ధమే. గత జన్మలో మీ వల్ల అన్యాయానికి గురై పగతో రగిలిపోయిన శత్రువే ఈ జన్మలో మీ బెడ్రూమ్ వరకు భాగస్వామిగా వస్తాడు. మిమ్మల్ని ఏడిపించి తన పగ తీర్చుకుంటాడు. 2 రుణదాత వివాహం. ఒకరు రాత్రింబవళ్ళు కష్టపడి సంపాదిస్తారు, కానీ ఆ డబ్బంతా భాగస్వామి అనారోగ్యానికో, వారి తప్పులను సరిదిద్దటానికో ఖర్చవుతుంది. గత జన్మలో మీరు తిన్న సొమ్మును వారు వడ్డీతో సహా వసూలు చేసుకుంటున్నారు. 3 ఉదాసీన వివాహం. ఇక్కడ ప్రేమ ఉండదు, ద్వేషము ఉండదు. ఒకే రైలు పెట్టెలో ప్రయాణించే 2 అపరిచితుల్లా బ్రతుకుతారు. గత జన్మలో చిన్నపాటి లావాదేవీల ఫార్మాలిటీ కోసమే ప్రకృతి వీరిని కలుపుతుంది. మరికొందరి జీవితాల్లోకి 3వ వ్యక్తి ఎందుకు వస్తారు? శాస్త్రాల ప్రకారం మన రుణానుబంధం కేవలం ఒక్కడితోనే ఉండదు. గత జన్మలో అసంపూర్ణంగా మిగిలిపోయిన మరో ఆత్మ ఈ జన్మలో తలుపు తట్టినప్పుడు ఏర్పడే తీవ్రమైన ఆకర్షణే వివాహేతర సంబంధం. కానీ ఇది ప్రేమ కాదు, పాత అప్పు పిలుపు. మీ వివేకంతో దీన్ని నియంత్రించుకోకపోతే కర్మల వలయాన్ని మరింత క్లిష్టతరం చేసుకుంటారు. మరికొందరికి పెళ్లి కాదు,
అది శాపం కాదు. గరుడ పురాణం ప్రకారం ఏ ఆత్మకైతే భారీ కర్మల అప్పులు మిగిలి ఉండవో ప్రకృతి వారిని పెళ్ళి అనే బంధంలో బంధించదు. అది ఆత్మకు లభించిన స్వేచ్ఛ. అయితే ఈ ప్రశ్న అందరిలోనూ వస్తుంది. విడాకులు తీసుకోవటం ద్వారా మనం ఈ కర్మ రుణం నుండి తప్పించుకోగలమా? లేదు. అసలు పాఠం నేర్చుకోకుండా క్లాస్ రూమ్ వదిలేసి వెళ్ళిపోతే పరీక్ష రద్దు కాదు. వచ్చే జన్మలో మళ్ళీ అదే కర్మ, అదే పరీక్ష మీ ముందుకొస్తుంది. మన ఋషులు దీనికి ఒక అద్భుతమైన మార్గాన్ని చెప్పారు. సాక్షిభావం మరియు క్షమాపణ. ఈ రాత్రి ఒక పని చేయండి. మీ భాగస్వామి నిద్రిస్తున్నప్పుడు వారి ముఖాన్ని చూడండి. మనసులోనే వారితో ఇలా చెప్పండి: మన గత జన్మల బకాయిలేంటో నాకు తెలీదు. నేను నీకు కష్టం కలిగించి ఉంటే నన్ను క్షమించు. ఈ జన్మలో నువ్వు నాకిచ్చిన కష్టాలను నేను క్షమిస్తున్నాను. మన బంధం ఇక్కడితో సమాప్తం. నిన్ను నేను విముక్తుణ్ణి చేస్తున్నాను. ఈ క్షమాగుణం శత్రుత్వాన్ని కరిగిస్తుంది. క్రమంగా వారి ప్రవర్తనలో మార్పు వస్తుంది. లేదా ప్రశాంతంగా మీ జీవితం నుండి తప్పుకుంటారు. అడవిలోకి పారిపోయి తపస్సు చేయటం సులభం. కానీ గృహస్థ జీవితంలో ఉంటూ రోజు వచ్చే గొడవల మధ్య కోపాన్ని మింగుకుంటూ ఎదుటివారి మంచిని కోరటం హిమాలయాల తపస్సు కంటే కఠినమైంది. జీవిత భాగస్వామి కేవలం శరీరం కాదు, మీ కర్మల ప్రతిబింబం. అద్దంలో ముఖం బాలేనప్పుడు అద్దాన్ని పగలగొడితే ప్రయోజనం లేదు. మన ముఖాన్ని మనమే శుభ్రం చేసుకోవాలి. ఈ సత్యాన్ని కర్మల చట్రంలో చూసినప్పుడు ఫిర్యాదులు పోయి స్వీకరణ భావం పెరుగుతుంది. ఎక్కడ స్వీకరణను ఉంటుందో అక్కడే ఈశ్వరుడుంటాడు. మీ బంధాలను గౌరవించండి. కర్మలను క్షమతో కడిగేసుకోండి.